అమ్మా, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే అమ్మా, వైట్ బోర్డ్ అందరు కనిపిస్తుందమ్మా? ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం మినిమం స్పానింగ్ ట్రీ స్టార్ట్ చేసాము. సో దానికి సంబంధించి మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఎలా మనం క్రుస్కల్స్ అల్గారిథం యూజ్ చేసి మినిమం స్పానింగ్ ట్రీ బిల్డ్ చేయాలి, అలానే దాన్ని లీస్ట్ కాస్ట్లో ఎలా మనం అన్ని వర్టిసెస్ని విజిట్ చేయాలి, ఇది మొత్తం కూడా మనం చూడటం జరిగింది. ఓకే, సో ఇది మనం తీసుకున్నటువంటి లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది, రైట్. సో ఇప్పుడు ఈ రోజు క్లాసులో మనం ఇంకొక అల్గారిథం, ఓకే, రెండో అల్గారిథం అయినటువంటి ప్రిమ్స్ అల్గారిథం గురించి మనం చూద్దాము. సో ఇంకొక అల్గారిథం అయినటువంటి ప్రిమ్స్ అల్గారిథం మనకి ఏ విధంగా దీన్ని యూజ్ చేసి మనం మినిమం స్పానింగ్ ట్రీ బిల్డ్ చేయొచ్చు అనేది ఈ రోజు క్లాస్లో చూద్దాము. సో క్రుస్కల్స్ అల్గారిథం మనకి చాలా సింపుల్ గా కంప్లీట్ అవుతుందమ్మా. అక్కడ మనకి ఎక్కువ ఇబ్బంది లేకుండా 4 సింపుల్ స్టెప్స్ లో చేయొచ్చు. కానీ ప్రిమ్స్ అల్గారిథం కనుక మనం చేయాలనుకుంటే దీనికి ఒక ఎక్స్ట్రా టేబుల్ అనేది మనం ఒకటి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఎలా క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద ఫస్ట్ గ్రాఫ్. ఏదైతే మనం ఫస్ట్ గ్రాఫ్ తీసుకున్నాం అది ఒకసారి తీసుకున్నాం మళ్ళీ. ఓకే, సో 8 2 1 2 4, రైట్. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ కి మనం స్పానింగ్ ట్రీని బిల్డ్ చేయాలి అంటే మామూలుగా అయితే మనం ఇక్కడ డైరెక్ట్ గా వర్టిసెస్ తీసేసుకొని మనకి ఏదైతే ఎడ్జెస్ మనం ఉండాలనుకుంటే వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్తాము. కానీ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ కు వెళ్ళడానికి ప్రిమ్స్ అల్గారిథంలో మనం చాలా స్టెప్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక టేబుల్ అనేది తీసుకుంటాము. ఏదైతే మనకి గ్రాఫ్ ఇస్తారో ఆ గ్రాఫ్ కి సంబంధించిన ఒక టేబుల్ అనేది ఫస్ట్ మనం తీసుకుంటాము. ఓకే, సో ఆ టేబుల్లో మనం 4 కాలమ్స్ మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి వర్టెక్స్, సెకండ్ వన్ వచ్చేసి విజిటెడ్, థర్డ్ వన్ వచ్చేసి కాస్ట్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పాత్. ఓకే, ఒక 4 ఫీల్డ్స్ ఉండేటువంటి ఒక టేబుల్ ని తీసుకుంటాము. అలానే మనకి ఏవైతే వర్టిసెస్ గ్రాఫ్ లో ఉన్నాయో ఆ వర్టిసెస్ అన్నింటిని కూడా ఈ టేబుల్ ఇలా రాస్తాం. ఓకే, సో ఇనిషియల్ గా మనం ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్లో మన వర్టిసెస్ ని అలానే విజిటెడ్, కాస్ట్, పాత్ వీటికి సంబంధించిన స్టేటస్ మనం రాయాలి. సో ఈ విజిటెడ్ అనే ఫీల్డ్ ఏం చెప్పిద్ది అంటే మనం ఏదైతే వర్టెక్స్ ని ఇక్కడ ప్రాసెస్ చేయబోతున్నామో దాన్ని మనం ఆల్రెడీ విజిట్ చేసామా లేదా. ఓకే, మనం కనుక విజిట్ చేయలేదు అనుకోండి ఇక్కడ దీని వాల్యూ 0 ఉంటుంది, రైట్. సో 0 మీన్స్ ఇట్ ఈస్ నాట్ యెట్ విజిటెడ్, ఇంకా మనం దాన్ని విజిట్ చేయలేదు. అలానే ఒకవేళ విజిట్ చేస్తుంటే ఈ విజిటెడ్ అనే ఫీల్డ్ మనకి వాల్యూ 1 ఉంటుంది అనమాట. విజిట్ చేయలేదు కాబట్టి 0 ఉంది, విజిట్ చేస్తే 1 ఉంటుంది. నెక్స్ట్ అలానే ఈ కాస్ట్ ఏదైతే ఉందో ఈ కాస్ట్ అనేది ఏంటంటే ఈ వర్టెక్స్ ని విజిట్ చేయడానికి మనకు పట్టినటువంటి కాస్ట్, రైట్. సో కాస్ట్ అనేది ఎలా ఉంటుంది, ఎడ్జెస్ మీద ఉంది కదా, దాన్ని మనం ఎక్కడ నోట్ చేస్తాం అనమాట. సో ఇనీషియల్ గా మనకి ఏది కూడా మనం ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి సో ప్రతి దాని కాస్ట్ ఇన్ఫినిటీగా మనం తీసుకుంటాం. సో ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా మనం దాన్ని విజిట్ చేయలేదు అని చెప్తాను సార్. సో ఇనిషియల్ గా మనకి ఏం విజిట్ చేయలేదు కాబట్టి కాస్ట్ అనేది ఇన్ఫినిటీగా మనం తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇన్ఫినిటీ మీన్స్ ఇంకా మనం దాన్ని విజిట్ చేయలేదు అని. అలానే పాత్ ఇనిషియల్ గా మనం దేని నుంచి ఇంకా మనం ట్రావెల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి పాత్ వాల్యూ ఏమీ ఉండదు అనమాట. సో ఇది మనకి స్టార్టింగ్ టేబుల్ ఇలా ఉంటుంది. ఓకే, సో అన్ని వర్టిసెస్ ని మెన్షన్ చేస్తాము. మెన్షన్ చేసిన అన్ని వర్టిసెస్ లో ఇక్కడ విజిటెడ్ ఏదైతే ఉందో మనం ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి అన్ని జీరోస్ ఉంటాయి. అలానే ఇంకా మనం దేని విజిట్ చేయలేదు కాబట్టి కాస్ట్ లో ఇన్ఫినిటీ ఉంటుంది. పాత్ అనేది మనం ఇంకా ఎక్కడి నుంచి ఇవ్వలేదు కాబట్టి నల్ అంటే ఏమి ఇవ్వలేదు కాబట్టి అలా బ్లాంక్ వదిలేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏదో ఒక సోర్స్ వర్టెక్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి.
ఏదో ఒక సోర్స్ వర్టెక్స్ మనం తీసుకుంటాము. సపోజ్ నేను సోర్స్ వర్టెక్స్ గా 1 తీసుకుంటాను అనుకోండి. సో 1 దగ్గర నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైతే సోర్స్ వర్టెక్స్ చెప్పండి. ఏదైతే మనం సోర్స్ వర్టెక్స్ తీసుకుంటామో చూడండి, 1 నేను సోర్స్ వర్టెక్స్ అనుకుంటున్నాను కదా. సో ఆ 1 కి సంబంధించినటువంటి కాస్ట్ ని నేను 0 చేస్తాను. ఎందుకంటే 1 నేను విజిట్ చేయడం నాకు పెద్ద కాస్ట్ ఏమవుదు. ఇనిషియల్ నేను 1 దగ్గరే ఉన్నాను. దట్ ఈస్ ద పార్ట్. ఫస్ట్ సోర్స్ వర్టెక్స్ తీసుకున్న తర్వాత మన ఇనిషియల్ టేబుల్ ని ఇలా అప్డేట్ చేసుకోవాలి. ఏదైతే సోర్స్ వర్టెక్స్ ఉంటుందో దాని కాస్ట్ మనం 0 చేస్తాము. దాన్ని 1 దగ్గర నుంచి వచ్చాం కాబట్టి 1 అలా పెడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ప్రాసెస్ ఏంటి అంటే ఈ టేబుల్ ఒకసారి స్కాన్ చేయాలి. ఓకే, సో టేబుల్ ఒకసారి స్కాన్ చేసి టేబుల్లో లీస్ట్ కాస్ట్ తో ఉన్న వర్టెక్స్ ఏంటి అండ్ ఇట్ ఈస్ నాట్ టు బి విజిటెడ్, అంటే దాని కాస్ట్ తక్కువ ఉండాలి, దాన్ని మనం ఇంతవరకు విజిట్ చేయకుండా ఉండాలి. అది ఏదైనా ఉంటే ఒకసారి చూడాలి. ఇంతవరకు మనకి ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంది, ఏది మొత్తం విజిట్ చేసినప్పుడు వీటన్నిటిలో కాస్ట్ తక్కువగా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఉంది కాస్ట్ తక్కువ 0. ఓకే, అంటే వర్టెక్స్ 1 దగ్గర కాస్ట్ 0 ఉందన్నమాట. అండ్ వర్టెక్స్ 1 ని మనం ఇంకా విజిట్ చేయలేదు. ఓకే, సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ వర్టెక్స్ 1 నుంచి మన ఈ కాస్ట్ 0 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్రాసెస్ ఏం చేస్తామంటే ఫస్ట్ దాన్ని విజిట్ చేస్తాం. ఓకే, వి మేక్ ఇట్ యాజ్ విజిటెడ్. ఫస్ట్ దాన్ని విజిట్ చేస్తాము. నెక్స్ట్ ఈ 1 కి అడ్జసెంట్ గా గ్రాఫ్ లో ఏవైతే వర్టిసెస్ ఉంటాయో వాటన్నిటికి ఇప్పుడు మనం కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. 1 కి అడ్జసెంట్ గా 2 ఉంది, 1 కి అడ్జసెంట్ గా 3 ఉంది. ఓకే, సో 1 ద్వారా వెళ్తే 2 కి వెళ్ళడానికి మనకి ఇక్కడ 8 అవుతుంది కాస్ట్. ఇక్కడ 2 కి కాస్ట్ ఎంత ఉంది? ఇన్ఫినిటీ. సో 8 ఇన్ఫినిటీ రెండిట్లో ఏది చిన్నది? 8 ఇన్ఫినిటీ రెండిట్లో ఏది చిన్నదమ్మా? 8. సో మనం ఇక్కడ ఈ ఇన్ఫినిటీ బదులుగా 8 ప్లేస్ చేస్తాము. సో 8 అనేది దేని ద్వారా వెళ్ళాం? 1 ద్వారా వెళ్ళాం కాబట్టి వి అప్డేట్ ద పాత్ యాస్ 1. ఓకే, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ 1 నుంచి అడ్జసెంట్ గా 3 ఉంది. సో 1 నుంచి 3 కి వెళ్ళడానికి పట్టే కాస్ట్ 2. ఓకే, కానీ ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫినిటీ ఉంది. సో ఇన్ఫినిటీ 2 రెండిట్లో ఏది చిన్నదమ్మా? 2. సో వి అప్డేట్ ఇట్ టు 2 అండ్ దీనికి మనం 1 నుంచి వెళ్ళాం. ఇలా అప్డేట్ చేస్తాం. ఓకే, సో ఒక ఇటరేషన్ అయిపోయే టైంకి మన టేబుల్ అనేది ఈ విధంగా అప్డేట్ అయి ఉంటుంది. ఓకే, సో మనం ప్రతి స్టెప్ కి కూడా మన టేబుల్ ని మళ్ళీ మళ్ళీ రాసుకుంటా ఉండాలి. నేను జస్ట్ ఇక్కడ మీకు రఫ్ గా రాస్తున్నాను. సో 1 2 3 4 ప్రెసెంట్లీ ఇది 1 అయింది, 0 1 ఇవి ఇంకా మనం విజిట్ చేయలేదు. ఇన్ఫినిటీ 1 1 హైఫన్. ఓకే, సో ఇది ప్రెసెంట్లీ టేబుల్. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ ఏం చేయాలి? మళ్ళీ టేబుల్ ఒకసారి స్కాన్ చేయాలి. టేబుల్లో లీస్ట్ కాస్ట్ ఏది ఉందో మనం చూడాలి. అలానే ఆ లీస్ట్ కాస్ట్ ఉన్న వర్టెక్స్ మనం ఇంతవరకు విజిట్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ టేబుల్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే లీస్ట్ కాస్ట్ వర్టెక్స్ ఏది ఉందమ్మా? నాట్ విజిటెడ్ అండ్ అలానే కాస్ట్ తక్కువగా ఉండాలి. ఏ వర్టెక్స్ మనకు దొరుకుతుంది? 3. సో దొరికింది కదా. సో వెంటనే దాన్ని మనం విజిట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ 3 కి అడ్జసెంట్ గా ఉండే అన్ని వర్టిసెస్ కి కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయబోతున్నాం. సో 3 కి అడ్జసెంట్ గా 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. ఓకే, సో ఫస్ట్ 3 కి అడ్జసెంట్ గా 1 ఉంది. సో 1 అనే వర్టెక్స్ ని ఆల్రెడీ మనం విజిట్ చేసామో చూడాలి. ఓకే, 1 అనేది విజిట్ చేసాం కాబట్టి ఈ ఎడ్జ్ మనకు అనవసరం, తీసేయండి. నెక్స్ట్ 3 కి అడ్జసెంట్ గా 2 ఉంది. సో 3 కి అడ్జసెంట్ గా 2 వెళ్ళినప్పుడు కాస్ట్ 1 ఉంది. ఓకే, అంటే 3 నుంచి కనుక మనం వెళ్తే 1 ఉంది. 2 కి రీచ్ అవ్వడానికి ఆల్రెడీ ఇంత ముందు కాస్ట్ 8 ఉంది. ఎప్పుడు 1 ద్వారా వెళ్తే 8 ఉంది అనమాట. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో రెండిట్లో ఏది చిన్నదమ్మా? 1. సో వి చేంజ్ అవర్ పాత్. అంటే ఇప్పుడు 1 నుంచి వెళ్ళకుండా ఇక్కడ మనం 1 పెట్టేసి వి చేంజ్ అవర్ పాత్ ఫ్రమ్ 3 నుంచి వెళ్ళడానికి మనం అప్డేట్ చేసుకుంటాం. అంటే 2 కి మనం రీచ్ అవ్వాలంటే 3 నుంచి వెళ్తే కనుక కాస్ట్ 1 లో మనకు కంప్లీట్ అయిపోతుంది. తీసేయండి. నెక్స్ట్ 3 నుంచి 4 కి వెళ్ళడానికి మనకు పట్టే కాస్ట్ 4. ఓకే, ఇక్కడ 4 కి ఆల్రెడీ కాస్ట్ ఎంత ఉంది? ఇన్ఫినిటీ ఉంది. ఇన్ఫినిటీ 4 రెండిట్లో ఏది చిన్నది? 4. సో వి అప్డేట్ ఇట్ టు 4 అండ్ ఈ 4 మనకు రావడానికి కానీ మనం 3 నుంచి వెళ్ళాలి. ఓకే, సో మనం ఇప్పుడు ప్రాసెస్ చేసిన వర్టెక్స్ ఏంటంటే 3 కి అడ్జసెంట్ గా ఉన్న 1 ని 2 ని 4 ని మనం ప్రాసెస్ చేసాం. అవి ఒక అడ్జసెంట్ గానే కాబట్టి. సో ఈ ఇటరేషన్ కంప్లీట్ అయ్యే టైంకి మన టేబుల్ అనేది ఈ విధంగా మారిపోతుంది. ఓకే, సో వర్టెక్స్ కాస్ట్ పాత్ దిస్ ఈజ్ 1 2 3 4 and 1 0 1 0 0 1 2 4 1 3
1 3 ఈ విధంగా ఉంటుంది మన టేబుల్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ లో మళ్ళీ ఒకసారి టేబుల్ ని స్కాన్ చేయాలి. టేబుల్ ని స్కాన్ చేసినప్పుడు ఈసారి లీస్ట్ కాస్ట్ వర్టెక్స్ విచ్ ఈజ్ నాట్ విజిటెడ్ ఏది వస్తుందమ్మా? లీస్ట్ కాస్ట్ వర్టెక్స్. ఇప్పుడు ఈ టేబుల్, ఈ థర్డ్ టేబుల్ ని మీరు చూడాలి. దీంట్లో లీస్ట్ కాస్ట్ వర్టెక్స్ విచ్ ఈజ్ నాట్ విజిటెడ్ ఏ వర్టెక్స్ కనిపించింది మనకి? 2. చూడండి ఇక్కడ 2 దగ్గర నుంచి చూస్తే దీని కాస్ట్ 1 ఉంది, మిగతా వాటి అన్నిటికంటే అదే తక్కువ, అండ్ దీని ఇంకా మనం విజిట్ చేయలేదు. పట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 ని విజిట్ చేయండి. 2 కి అడ్జసెంట్ గా ఉండే అన్నిటికీ మనం కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో 2 నుంచి 1 కి 1 ఆల్రెడీ విజిటెడ్ తీసేయండి. 2 నుంచి 3 కి 3 ఆల్రెడీ విజిటెడ్ తీసేయండి. 2 నుంచి 4 కి, ఓకే, సో 2 నుంచి 4 కి కాస్ట్ ఇక్కడ 2 ఉంది, 4 కి ఆల్రెడీ కాస్ట్ ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, రెండిట్లో ఏది చిన్నది? 2. So we update our cost to 2 and we have to reach the 4 from vertex number 2. ఓకేనా? సో 2 కి సంబంధించిన 1 3 4 ఎడ్జెస్ మనం అన్ని కూడా చేసేసాము. ఈ స్టెప్ మనకి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యే టైంకి మనకి టేబుల్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో వర్టెక్స్ కాస్ట్ పాత్ 1 2 3 4 1 1 1 0 0 1 2 2 1 3 1 2. ఓకే, ఇప్పుడు మళ్ళీ టేబుల్ ఒకసారి స్కాన్ చేసి లీస్ట్ కాస్ట్ అండ్ నాట్ విజిటెడ్ ఏ వర్టెక్స్ వచ్చిందమ్మా? 4th టేబుల్ కనుక మనం చూస్తే లీస్ట్ కాస్ట్ అండ్ నాట్ విజిటెడ్ ఏమొస్తుంది? ఏ వర్టెక్స్ వస్తుంది? 4. సో 4 అనే వర్టెక్స్ వచ్చింది కదా, సో దాన్ని ఫస్ట్ విజిట్ చేసేయండి. 4 కి అడ్జసెంట్ గా ఉండే అన్నిటికీ మనం కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. 4 కి అడ్జసెంట్ గా 2 ఉంది, 2 ని ఆల్రెడీ విజిట్ చేసేసాం. 4 కి అడ్జసెంట్ గా 3 ఉంది, 3 అని ఆల్రెడీ విజిట్ చేసేసాం. సో ఫినిష్. సో నెక్స్ట్ ఇటరేషన్ లో మనం టేబుల్ స్కాన్ చేస్తే అన్ని వర్టిసెస్ విజిటెడ్ అయిపోతాయి. ఎప్పుడైతే అన్ని వర్టిసెస్ విజిటెడ్ అయిపోతాయో మన ప్రాసెస్ అక్కడికి అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫైనల్ టేబుల్ నుంచి మనం స్పానింగ్ ట్రీని బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలి? సో ఫస్ట్ వర్టెక్స్ కనుక మీరు చూసారనుకోండి 1 నుంచి 1 వరకు మనకి తీసేసేయండి. నెక్స్ట్ 2 నుంచి 3 కి ఒక ఎడ్జ్ పెట్టాలి విత్ కాస్ట్ 1. ఇదిగోండి 2 నుంచి 3 కి ఒక ఎడ్జ్ పెట్టినాను విత్ కాస్ట్ 1. 3 నుంచి 1 కి ఒక ఎడ్జ్ పెట్టాలి విత్ కాస్ట్ 2. 3 నుంచి 1 కి ఒక ఎడ్జ్ పెట్టాలి విత్ కాస్ట్ 2. నెక్స్ట్ 4 నుంచి 2 కి ఒక ఎడ్జ్ పెట్టాలి విత్ కాస్ట్ 2. 4 నుంచి 2 కి ఒక ఎడ్జ్ పెట్టాలి విత్ కాస్ట్ 2. ఓకే, సో ఈ ఫస్ట్ లో ఉండే వర్టెక్స్, లాస్ట్ లో ఉండే పాత్, ఈ రెండు కలిపి ఒక ఎడ్జ్ వస్తుంది మనకి. అందుకనే ఇదిగోండి 2 2 3 3 2 1 4 2 2 మూడింటికి ఎడ్జెస్ పెట్టేశాను. అండ్ ఫైనల్ గా చూస్తే మనకి కాస్ట్ ఎంత వస్తుంది? 1 + 2 + 2 = 5. ఓకే, సో మనం క్రుస్కల్స్ లో చేసినప్పుడు ఈ గ్రాఫ్ కి కాస్ట్ ఎంత వచ్చిందమ్మా? 5. సో ప్రిమ్స్ తో చేసినప్పుడు 5. సో ఏ టెక్నిక్ ద్వారా చేసినా సరే మనకి మినిమం స్పానింగ్ ట్రీ అనేది ఒకటే వస్తుంది. ఓకే, అందుకని అక్కడ చేసినప్పుడు మన కాస్ట్ 5 వచ్చింది, ఇక్కడ చేసినప్పుడు కూడా మన కాస్ట్ 5 వచ్చింది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం మినిమం స్పానింగ్ ట్రీని బిల్డ్ చేయాలి యూజింగ్ ప్రిమ్స్ అల్గారిథం. మనం ఇలా బిల్డ్ చేస్తాం అన్నమాట. ఓకేనామా? సో అర్థమైందా? ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఈ టేబుల్స్ తీసుకొని ఆ టేబుల్స్ ద్వారా మనం మొత్తం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. టేబుల్స్ ద్వారానే మనం చేస్తామన్నమాట. ఈ టేబుల్స్ ద్వారానే మనకు వర్టెక్స్లు ఏంటి, వాటికి సంబంధించిన మినిమం కాస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆ కాస్ట్ రీచ్ అవడానికి మనం దేని ద్వారా వెళ్ళాలి అని చెప్పే ఒక పాత్ కాలం ఉంటుంది. సో లాస్ట్ లో ఉండేది ఆ పాత్ ఏం చెప్పిద్దంటే ఈ పర్టికులర్ వర్టెక్స్ కి ఇంత తక్కువ కాస్ట్ లో రీచ్ అవ్వాలంటే దీని నుంచి మీరు వెళ్ళాలి. అందుకని ఎప్పటికప్పుడు మనం కాస్ట్ తగ్గిపోయినప్పుడల్లా పాత్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు 2 కి రీచ్ అవడానికి ఇంత ముందు 8 ఉంది, 1 నుంచి వెళ్తే కనుక 8 ఉంది, కానీ 3 నుంచి వెళ్ళారనుకోండి మీకు కాస్ట్ తగ్గిపోయింది. ఓకే, సో 1 యూనిట్ లోనే మీరు రీచ్ అవ్వచ్చు. అందుకని మనం కాస్ట్ 1 గా అప్డేట్ చేసాము, పాత్ కూడా 3 గా అప్డేట్ చేసాం. ఓకే, మనం కాస్ట్ తగ్గించిన ప్రతిసారి, మినిమం కాస్ట్ వస్తున్న ప్రతిసారి కూడా మనం పాత్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో అర్థమైందమ్మా ఈ టేబుల్స్ ద్వారా ఎలా చేయాలో మనకి? ఇది ప్రిమ్స్ అల్గారిథం. ఓకే, సో ఫస్ట్ ప్రొసీజర్ నోట్ చేసుకోండి. అమ్మా. ప్రిమ్స్ అల్గారిథం హెడింగ్ పెట్టుకోండి. నోట్ చేసుకోండి అమ్మా.
నోట్ చేసుకోండి. సో టు కన్స్ట్రక్ట్ ఏ మినిమం స్పానింగ్ ట్రీ యూజింగ్ ప్రిమ్స్ అల్గారిథం, టు కన్స్ట్రక్ట్ a minimum spanning tree using Prim's algorithm, to construct a minimum spanning tree using Prim's algorithm, using Prim's algorithm, we create a table with 4 columns. We create a table with 4 columns. We create a table with 4 columns. Okay, next. Take the source vertex. Take the source vertex. Take the source vertex and make its cost as 0. Take the source vertex and make its cost as 0. Make its cost as 0. Make its cost as 0 in the table. Make its cost as 0 in the table. Okay. Make its cost as 0 in the table. Next. Repeat the following steps. Repeat the following steps. Mic mute cheskondamma, evaru maatladutunnaru. Repeat the following steps until all vertices are visited. Repeat the following steps until all vertices are visited. Until all vertices are visited. ఓకే, ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్ ని రిపీట్ చేయాలన్నమాట. ఇప్పుడు దాకా చేయాలి అన్ని వర్టిసెస్ విజిట్ అయ్యేంత వరకు కూడా. ఫస్ట్ స్టెప్ ఏం స్టెప్స్ రిపీట్ చేయాలి? సబ్ స్టెప్ 1, స్కాన్ ద టేబుల్. స్కాన్ ద టేబుల్. స్కానింగ్ అంటే ఏంటంటే మొత్తం ఒకసారి చూడండి అని. స్కాన్ ద టేబుల్ and find a vertex. Scan the table and find a vertex. And find a vertex with least cost. Find a vertex with least cost. With least cost and not visited. Least cost and not visited. Least cost and not visited. Next step. Make it as visited. Make it as visited. And calculate the cost for. Make it as visited and calculate the cost for. Calculate the cost for all its adjacent vertices. Calculate the cost for all its adjacent vertices. All its adjacent vertices. Okay, ఈ రెండు స్టెప్స్ మనం రిపీటెడ్ గా చేస్తుంటాం. ఓకే, లాస్ట్ స్టెప్, ఫైనల్ లాస్ట్ స్టెప్. Construct the spanning tree. Construct the spanning tree. Construct the spanning tree with the edges. Construct the spanning tree with the edges. With the edges from table as. With the edges from table as. వర్టెక్స్ కామా పాత్. ఇలా మీరు నోటేషన్ రాసుకోండి. అంటే ఈ విధంగా మీరు ఎడ్జెస్ ని స్పానింగ్ ట్రీలో కలపాలి. విత్ ద ఎడ్జెస్ యాజ్ వర్టెక్స్ కామా పాత్ అని బ్రాకెట్స్ లో పెట్టుకోండి. వర్టెక్స్ కామా పాత్ అంటే దాని మీనింగ్ ఒక ఎడ్జ్ అనమాట. వర్టెక్స్ కామా పాత్.
ఓకేనా? వర్టెక్స్ కామా పాత్, ఈ విధంగా మనం స్పానింగ్ ట్రీని బిల్డ్ చేస్తాం. రైట్? సో ఒకసారి ప్రాసెస్ చూడండి అమ్మా, అందరికి అర్థమైంది. ఒకసారి ప్రాసెస్ చూడండి, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఒకసారి మీరు అందరూ కూడా ప్రాసెస్ చూడండి, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఓకే, దెన్ స్టార్ట్ దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి అమ్మా. సో ఫస్ట్ గ్రాఫ్ మనకి ఇస్తారు, తర్వాత మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తాము విత్ 4 కాలమ్స్: వర్టెక్స్, విజిటెడ్, కాస్ట్ అండ్ పాత్. ఓకే, సో మనకున్న వర్టెక్స్ లన్నీ ఇక్కడ రాసుకోవాలి. దిస్ ఈస్ ద ఇనీషియల్ టేబుల్, ఫస్ట్ మనం డ్రా చేసే టేబుల్ అనమాట. ఇనీషియల్ గా మనం దేన్ని కూడా విజిట్ చేయం కాబట్టి అన్ని జీరోలు ఉంటాయి. ఇనీషియల్ గా మనం దేన్ని ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు కాబట్టి అన్ని కాస్ట్ ఇన్ఫినిటీలో ఉంటాయి. మనం ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి పాత ఏమి మనకు తెలియదు. ఫస్ట్ మనకి ఇలా ఉంటుంది టేబుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన సోర్స్ వర్టెక్స్ ఒకటి తీసుకోమన్నాం కదా. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కి మనం సోర్స్ వర్టెక్స్ 1 అనుకోండి. ఓకే, సపోజ్ నేను సోర్స్ వర్టెక్స్ 1 తీసుకున్నాను అనుకోండి. దెన్ ఆ టేబుల్ అనేది మనకి ఈ విధంగా మాడిఫై అయిపోతుంది. రిపీటెడ్ గా రాసుకోండి అమ్మా. 1 2 3 4. ఓకే, సో దీన్ని ఇంకా మనం దేన్ని విజిట్ చేయలేదు. మనం ఇప్పుడు చేస్తున్న ఏంటంటే, ఏదైతే మనం సోర్స్ వర్టెక్స్ గా తీసుకుంటామో దాని కాస్ట్ ని 0 చేయాలి, దాని పాత్ని దానికి అదే చేసేయాలి. మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంటాయి. ఓకే, దిస్ విల్ బి అవర్ సెకండ్ టేబుల్. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ప్రాసెస్ ఏంటి? టేబుల్ ని ఒకసారి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత అన్నిట్లో నుంచి లీస్ట్ కాస్ట్ వర్టెక్స్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. ఆ లీస్ట్ కాస్ట్ వర్టెక్స్ అనేది మనం విజిట్ చేయకుండా ఉండాలి. అంటే దాని విజిటెడ్ ఫీల్డ్ 0 ఉండాలి. విజిటెడ్ ఫీల్డ్ 0 ఉందంటే మనం ఇంకా దాన్ని విజిట్ చేయలేదని. విజిటెడ్ ఫీల్డ్ 1 ఉందంటే దాన్ని మనం ప్రాసెస్ చేసేసామని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, టేబుల్ ఒకసారి స్కాన్ చేసి లీస్ట్ కాస్ట్ వర్టెక్స్ విచ్ ఈస్ నాట్ విజిటెడ్ ఏది ఉంటే మనం దాన్ని తీసుకోవాలి. సో ఈ టేబుల్ స్కాన్ చేసినప్పుడు లీస్ట్ కాస్ట్ అంటే ఇదిగోండి 0 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి మనం తీసుకుంటాం. ఓకే, సో తీసుకొని ఏం చేయాలి చూడండి. తీసుకున్న తర్వాత మన టేబుల్ మనం అప్డేట్ చేసుకోవాలి కదా. సో మళ్ళీ టేబుల్ డ్రా చేయాలి. ఓకే, సో 1 2 3 4. ఫస్ట్ మనం ఏదైతే మన వర్టెక్స్ కి కన్సిడర్ చేసుకున్నామో ఫస్ట్ దాన్ని విజిటెడ్ చేయాలి. ఓకే, 1 చేస్తున్నాను. రైట్, మిగతా ఎప్పుడే ఫిల్ చేయకూడదు. మిగతా ఎప్పుడు ఫిల్ చేయాలంటే ఇప్పుడు మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని విజిట్ చేసిన తర్వాత దానికి అడ్జసెంట్ గా ఉండే అన్ని వర్టిసెస్ కి మనం కాస్ట్ క్యాల్కులేషన్ చేయాలి. సో ఫస్ట్ 1 నుంచి 2 కి 8 ఉంది. ఇక్కడ 2 కి రీచ్ అవడానికి ఎంత ఉంది? ఇన్ఫినిటీ ఉంది. సో ఇన్ఫినిటీ 8 లో రెండిట్లో చిన్నది ఇన్ఫినిటీ కాబట్టి సో ఇక్కడ 8 చేస్తాము. ఓకే, దేని ద్వారా వెళ్ళాలి? 1 ద్వారా వెళ్ళాలి. నెక్స్ట్ 1 నుంచి 3 కి 2 ఉంది. ఇక్కడ 3 కి రీచ్ అవడానికి ఇన్ఫినిటీ ఉంది. రెండిట్లో చిన్నది 2 కాబట్టి 2 1. సో ఇక 1 కి అడ్జసెంట్ ఇంకేమున్నాయి? 2 కాబట్టి 2 రాస్తాము. ఇంకా మనం దేన్ని విజిట్ చేయట్లేదు కాబట్టి ఇలా వదిలేస్తాం. దిస్ విల్ బి అవర్ నెక్స్ట్ టేబుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ టేబుల్ ని స్కాన్ చేయాలి. ఈ టేబుల్స్ అన్ని మీరు ఒకదాని కింద ఒకటి నోట్ చేసుకోవడమా, లేదా ఒకదాని పక్కన ఒకటి మీరు కొంచెం అర్థమయ్యేలాగా రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు 1 2 3 4. ఇప్పుడు మళ్ళీ ఈ టేబుల్ ని తీసుకోవాలి. ఈ టేబుల్ ని స్కాన్ చేయాలి. ఓకే, సో ఈ టేబుల్ ని స్కాన్ చేసినప్పుడు లీస్ట్ కాస్ట్ విచ్ ఈస్ నాట్ విజిటెడ్ ఏదంటే దాన్ని తీసుకుంటాం. లీస్ట్ కాస్ట్ విచ్ ఈస్ నాట్ విజిటెడ్ అంటే ఇంకోండి, లీస్ట్ కాస్ట్ అంటే ఇక్కడ 2 ఉంది, దీన్ని మనం విజిట్ చేయలేదు, దాన్ని మనం తీసుకోవాలి. సో ఈ మనం దీనికి అదిలించాం కాబట్టి ఇలా రాస్తాము. ఏది మనం 3 తీసుకున్నాం కదా, సో దాన్ని విజిట్ చేస్తాము, ఇలా ఉంచాం. ఇప్పుడు దీని నుంచి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయి? సో 3 నుంచి అడ్జసెంట్ గా 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. 1 ఆల్రెడీ విజిటెడ్. 3 నుంచి 2 కి 1 ఉంది. ప్రీవియస్ టేబుల్లో 2 కి ఎంత ఉంది? 8 ఉంది. సో 8 1 రెండిట్లో మినిమం 1 కాబట్టి 1 తీసుకుంటాము. We have to visit 2 from 3.
ఓకే, నెక్స్ట్ 3 నుంచి అడ్జసెంట్గా 4 ఉంది. సో 4కి ఆల్రెడీ ఇంత ముందు టేబుల్లో ఇన్ఫినిట్ ఉంది. సో ఇన్ఫినిట్ 4 రెండిట్లో మినిమం 4 కాబట్టి 4 తీసుకుంటాము ఫ్రమ్ 3. ఓకే, సో ఈ విధంగా మీకు టేబుల్ అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా టేబుల్ ఉంటుంది. ఓకే, అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ అడగచ్చమ్మా? నోట్ చేసుకోండి. సో ఇనిషియల్ టేబుల్ ఇది. నెక్స్ట్ సోర్స్ వర్టెక్స్ 1 తీసుకున్న తర్వాత టేబుల్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ 1ని మనం విజిట్ చేసి దాని అడ్జసెంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం, టేబుల్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో నుంచి మనం నెక్స్ట్ సెలెక్ట్ చేసుకునేది వర్టెక్స్ నెంబర్ 3. సో వర్టెక్స్ నెంబర్ 3ని విజిట్ చేసి దాని అడ్జసెంట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే టేబుల్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ టేబుల్ని స్కాన్ చేసి దీంట్లో లీస్ట్ కాస్ట్ నాట్ విజిటెడ్ ఐడెంటిఫై చేయాలి. ఉన్న వాటి అన్నింటిలో లీస్ట్ కాస్ట్ నాట్ విజిటెడ్ అంటే ఇది ఇక్కడ ఉంది, వర్టెక్స్ నెంబర్ 2. నెక్స్ట్ టేబుల్లో మీరు దాన్ని విజిట్ చేస్తారు. ఓకే, కంటిన్యూ చేయండి అమ్మా. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే, సో 1 ఇంక మనం కదిలిచ్చే పని లేదు, 3 ఇంకా కదిలిచ్చే పని లేదు. ఇప్పుడు మనం 2ని విజిట్ చేస్తున్నాము. ఓకే, సో 2 నుంచి అడ్జసెంట్ గా 1 ఉంది, 3 ఉంది, 4 ఉంది. 1 ఆల్రెడీ విజిటెడ్, 3 ఆల్రెడీ విజిటెడ్, ఇంకా 4 ఉంది. సో 2 నుంచి 4కి రీచ్ అవడానికి 2 ఉంది. ఇంతకుముందు టేబుల్లో 4 ఉంది. సో ఇక్కడ 4, ఇక్కడ 2, రెండిట్లో చిన్నది 2 కాబట్టి వి టేక్ 2. అండ్ ఈ 2 అనే కాస్ట్ రావాలంటే మనం 2 నుంచి ప్రయాణం చేయాలి. ఈ విధంగా టేబుల్ అప్డేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ టేబుల్ని స్కాన్ చేస్తాము. ఈసారి లీస్ట్ కాస్ట్ అండ్ నాట్ విజిటెడ్ ఒకే ఒక వర్టెక్స్ మిగిలి ఉంది, దాన్ని తీసుకుంటాము. ఓకే, సో 1 2 3 4 1 0 1 1 1 3 1 2 1. ఇప్పుడు ఇంకా మిగిలింది ఒకే ఒకటి కాబట్టి దాన్ని కూడా 1 చేసేస్తాము. 4కి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయి. 4కి అడ్జసెంట్ గా 2 ఉంది, 3 ఉంది. 2ని విజిట్ చేసాము, 3ని విజిట్ చేసాం. సో ఇంకా ప్రాసెస్ కంప్లీటెడ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్ మనకి ఏదైతే టేబుల్ మిగులుతుందో దాని ద్వారానే మనం స్పానింగ్ ట్రీ బిల్డ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్ మనకి ఇంపార్టెంట్, ఇదే మనకి చివరికి వచ్చే టేబుల్. ఓకే, సో ఈ టేబుల్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టేబుల్ నుంచి నేను స్పానింగ్ ట్రీ బిల్డ్ చేయబోతున్నాను. ఓకే, సో 1 2 3 4. సో 1 నుంచి 1 తీసేయండి. 2 నుంచి 3కి ఎడ్జ్ ఉండాలి విత్ కాస్ట్ 1. ఓకే, సో 2 నుంచి 3కి ఎడ్జ్ విత్ కాస్ట్ 1. నెక్స్ట్ 3 నుంచి 1కి ఎడ్జ్ విత్ కాస్ట్ 2. అలానే 4 నుంచి 2కి ఎడ్జ్ విత్ కాస్ట్ 2. ఓకే, సో ఫైనల్గా టోటల్ కాస్ట్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ ఈక్వల్స్ టు 1 + 2 + 2 = 5. ఈ స్టెప్ మాత్రం మర్చిపోకూడదు. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ప్రాసెస్. ఇదే మనకి మినిమం స్పానింగ్ ట్రీ. ఓకేనా? అర్థమైందమ్మా? ఎవరికేమైనా డౌట్ అడగచ్చు నాన్న, ఏమైనా డౌట్ అడగచ్చమ్మా. ఓకేమా? సరే, నోట్ చేసుకోండి. సో ఇది మన ఫస్ట్ ఎగ్జాంపుల్. అలానే మనం ఆల్రెడీ క్రుస్కల్స్కి ఇంకో 2 ఎగ్జాంపుల్స్ కూడా చేసాము. సో సెకండ్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేయండి. ఇది నోట్ చేసుకోవడం కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ తీసుకొని దానికి ప్రిమ్స్ అల్గారిథం ద్వారా స్పానింగ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయడానికి స్టార్ట్ చేయండి. ఇప్పుడు అయిపోవాలి సెకండ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కంప్లీట్ అవ్వాలి అందరికి. క్రుస్కల్స్ కోసం మనం తీసుకున్న సెకండ్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ V1 to V7 వర్టిసెస్ ఉంటాయి కదా, V1 V2 V3 V4 V5 V6 V7. ఆ V1 to V7 వర్టిసెస్ ఉన్న గ్రాఫ్ తీసుకొని ప్రిమ్స్ అల్గారిథం ద్వారా స్పానింగ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇప్పుడు చేయండి, మీరు ప్రాసెస్ చేయండి. కంప్లీట్ అవ్వాలి ఇప్పుడు అందరిది.
ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నోట్ చేసుకోవడం కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ గ్రాఫ్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయండి స్పానింగ్ ట్రీని. ఓకేనా, ఇది అందరు నోట్ చేసుకున్నారమ్మా? అందరు నోట్ చేసుకున్నారమ్మా? ఇది ఎగ్జాంపుల్ నోట్ చేసుకున్నారు అందరూ? మీరు నోట్ చేసుకుంటే కనుక నేను సెకండ్ ఎగ్జాంపుల్ డ్రా చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఈ గ్రాఫ్ కి చేయండి అమ్మా అందరూ. దిస్ ఇస్ సెకండ్ ఎగ్జాంపుల్. చేయండి దీనికి అందరూ. కంప్లీట్ చేయాలి, అందరికి కంప్లీట్ అయిపోవాలి ఇప్పుడే.
చేయాలి, అందరు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ గ్రాఫ్ ఏదైతే ఉందో దానికి ప్రిమ్స్ అల్గారిథం ద్వారా మీరు ఇప్పుడు మినిమం స్పానింగ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో టేబుల్స్ మీరు జనరేట్ చేస్తూ ఉండాలి. ప్రతి స్టెప్ కి మీకు టేబుల్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్రతి స్టెప్ కి ఒక్కొక్క వర్టెక్స్ విజిటెడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ 7 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ మీకు 7 టేబుల్స్ దాకా వస్తాయమ్మా. 7 టైమ్స్ మనం 7 వర్టిసెస్ ని విజిట్ చేస్తాం. ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క వర్టెక్సే విజిటెడ్ అయింది. ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క వర్టెక్స్ మాత్రమే విజిటెడ్ అయింది. ఓకే, కంప్లీట్ చేయండి అమ్మా. కంప్లీట్ చేయాలమ్మా అందరూ. వేసేయండి సార్, వేసేయండి. వచ్చేసారు మీ దగ్గర రాలేదా?
ఓకే అమ్మా, ఎవరిదైనా కంప్లీట్ అయితే చెప్పండి, నేను అక్కడ ఎడ్జెస్ యాడ్ చేస్తాను మీరు చెప్తూ ఉంటే. దానికి పట్టవు సార్, వీటికి పెట్టుకోవాలి. వీటికి పెట్టుకోవచ్చు సార్, పెట్టుకోవచ్చు. వైఫై వస్తుందా? నేను ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్స్ అనుకుంటున్నా. నేను ఇంతకుముందు చూస్తుంది అదే, ఇది ఇన్పుట్ వెళ్ళేది, ఇది అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మార్చేసారు మనం తీసుకెళ్ళి, దీన్ని పెట్టుకొని వస్తుంది. దీన్ని పెట్టేస్తే చాలా, దీని నుంచి అవుట్పుట్ కూడా తీసుకోవచ్చా? వస్తుంది, చూస్తాను. ఇప్పుడు రా సార్, ఇప్పుడు ఇవ్వలేదు కనెక్షన్స్ ఏమి, ఇంకా రావట్లేదు. రేపు వస్తుంది. రేపు చెప్పండి అమ్మా, ఎవరిదైనా కంప్లీట్ అయితే చెప్పండి, నోట్ చేద్దాం. సార్ ఓవర్ సార్. యా చెప్పండి అమ్మా, ఎడ్జెస్ ఏమేంటో చెప్పండి ఫస్ట్ నుంచి. V12 V2 కాస్ట్ రైట్, V12 V4 ఓకే, V12 V4 రైట్, V32 V4 V32 V4 ఓకే, V42 V7 V42 V7 ఓకే, V62 V7 V62 V7 ఓకే, V52 V7 V52 V7 రైట్. సో సేమ్ మనకి క్రుస్కల్స్ లో కూడా ఇదే స్పానింగ్ ట్రీ వచ్చిందమ్మా. ఎస్ సార్. ఓకే రైట్, సో ఇన్ దట్ కేస్ ఇట్ ఈస్ కరెక్ట్ రైట్. సో టోటల్ కాస్ట్ ఎంత వస్తుంది? 6 + 4 10 14 16 అంతేనా? ఎస్ సార్. రైట్ రైట్, వెరీ గుడ్. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా సేమ్ అమ్మా, ఎవరికన్నా ఏమన్నా కరెక్షన్ ఉంటే చెప్పచ్చు. మీరు చేసినప్పుడు ఏమన్నా కరెక్షన్ వచ్చినా కానీ, లేదు దీంట్లో ఏదైనా తప్పు ఉన్నా కానీ మీరు ఒకసారి చెప్పచ్చు.
ఓకే, సో అన్ని వర్టిసెస్ ని ఇక్కడ మనం కనెక్ట్ చేసాము విత్ లీస్ట్ కాస్ట్. ఉన్న వాటన్నిటిలోని తక్కువ కాస్ట్ మనం కనెక్ట్ చేయడం జరిగింది. ఓకే అమ్మా, మిగతా వాళ్ళు కూడా చేయండి. మిగతాది కూడా మనకి అందరు సేమ్ రావాలి ఆన్సర్. ఎందుకంటే మీరు ప్రిమ్స్లో చేసినా క్రుస్కల్స్లో చేసినా మీరు ఏ టెక్నిక్ యూజ్ చేసినా సరే స్పానింగ్ ట్రీ అనేది మనకి సేమ్ రావాలి. బికాస్ there is only one path exists with minimum cost. తక్కువ కాస్ట్ తో మనకి ఒకే ఒక దారి అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రిమ్స్ తో చేసినా క్రుస్కల్స్ లో చేసినా ఫైనల్ స్పానింగ్ ట్రీ అనేది ఒకటే ఉండాలి. మీరు ఆల్రెడీ క్రుస్కల్స్ లో చేసి ఉన్నారు, సేమ్ స్పానింగ్ ట్రీ మీకు ఇక్కడ ప్రిమ్స్ లో కూడా కనిపించాలి. ఏది మీరు టేబుల్ ప్రాసెస్ అప్లై చేసినా సరే సేమ్ ఉండాలి కదా అని చెప్పి క్రుస్కల్ లో ట్రీ తీసుకొచ్చి ఇక్కడ మీరు పేస్ట్ చేద్దామా. మీ టేబుల్ ని బట్టి మీరు స్పానింగ్ ట్రీని ఫైనల్ గా కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఆ లాస్ట్ కు ఉండే టేబుల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండేటువంటి ఎడ్జెస్ ద్వారానే మనం ఈ స్పానింగ్ ట్రీని బిల్డ్ చేసాం. ఓకేనా? సో అందరికి సేమ్ ఆన్సర్ వచ్చిందమ్మా? ఎవరికైనా ఏమన్నా మోడిఫికేషన్ ఉంటే చెప్పొచ్చు. సేమ్ ఆన్సర్ అందరికి? చేశారమ్మా? మిగతా వాళ్ళు కంప్లీట్ చేశారా? ఇంకా అవ్వలేదా ప్రాసెస్? ఓకే అమ్మా, రైట్. సో ఇంకెవరన్నా కంప్లీట్ చేశారమ్మా? ఎనీవన్ ఎల్స్? కంప్లీట్ అయిన వాళ్ళు ఇంకా ఉన్నారమ్మా? ఇంకా చేస్తూనే ఉన్నారా? ఓకే, సరే సరే, కంప్లీట్ చేయండి. అలానే ఇది కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా. మీకు ఇంకా ఫైనల్ ఎగ్జామ్ కి మీకు ఇంకా తిరిగి ఉండదు. ఓకే, సో ఆ థర్డ్ ఎగ్జాంపుల్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే సో మీకు కంప్లీట్ గా ఇక అర్థమైపోతుంది స్పానింగ్ ట్రీని మీరు ప్రిమ్స్ ద్వారా ఎలా బిల్డ్ చేయాలి. క్రుస్కల్స్ ఆల్రెడీ మీరు చేసేసారు, ప్రిమ్స్ ద్వారా ఎలా బిల్డ్ చేయాలి కొంచెం కాంప్లెక్స్ టెక్నిక్. ఇక్కడ ఆ టేబుల్ బిల్డింగ్ లోనే మనకి మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. ఓకేనా? సో ఆ ఫైనల్ గా మీరు తీరిగా ఉన్నప్పుడు ఆ థర్డ్ ఎగ్జాంపుల్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ దిస్ అండ్స్ యువర్ మినిమం స్పానింగ్ ట్రీ కాన్సెప్ట్. మనకి మినిమం స్పానింగ్ ట్రీని బిల్డ్ చేయడానికి ఉన్న 2 టెక్నిక్స్ ఇవి. ఓకే, సో ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు అన్న. ఓకే, రైట్ రైట్, వెరీ గుడ్.